చిన్మయ మిషన్ అనంగానే మనకి వరల్డ్ వైడ్ తెలుసు. కానీ ఫస్ట్ హైదరాబాద్ నుండి స్టార్ట్ చేస్తే లెట్స్ ఇంటరాక్ట్ విత్ స్వామీజీ. ఆయన హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డాలస్ యుఎస్ఏలో ఎండ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి ఈస్ డూయింగ్. అసలు ఎన్ని ప్లేసెస్ వెళ్ళిన ఏకైక స్వామీజీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హలో స్వామీజీ, హౌ ఆర్ యూ డూయింగ్? నమస్తే అండి. నమస్తే టు యూ అండ్ యువర్ వ్యూవర్షిప్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. చిన్మయ గీతా సమర్పణం ఇది మన యూత్కి ఏ విధంగా హెల్ప్ అయితే చెప్పగలుగుతారా? చిన్మయ గీతా సమర్పణం అనేటువంటిది న్యూ జెర్సీలో ఉన్నటువంటి మా చిన్మయ మిషన్ వారి యొక్క ప్రత్యేక ఎఫర్ట్ అన్నమాట. వాళ్ళ సంకల్పము అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంవత్సరం 2026 ఈజ్ అవర్ 75th year celebration of Chinmaya Mission worldwide. 1950 it started in Pune. ఆ పూణేలో స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటిదాకా 75 years పూర్తయినట్టు. ఆ 75 years దేశం కోసము, సమాజం కోసము, హిందువుల కోసము చేసినటువంటి సేవలను గుర్తిస్తూ మా గురుదేవులైన పూజ్య స్వామి చిన్మయానందుల వారి ఆ ఎఫర్ట్, ఆ ఫోకస్, ఆ డెడికేషన్ని గుర్తు చేసుకుంటూ సెలబ్రేటరీగా ప్రతి ప్రాంతంలో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మననే ఇటీవల హైదరాబాద్లో ఎన్టీఆర్ గ్రౌండ్స్లో దాదాపు ఒక 20,000 మందితో భగవద్గీత చాంటింగ్ అనేది జరిపాము. దాని తర్వాత విజయవాడలో జరిపాము, హిందూపూర్లో జరిపాము. ఇలా పలు ప్రాంతాల్లో జరుపుకుంటూనే ఉన్నాం. ఇందులో 108,000 వాయిసెస్ వచ్చేలాగా అండ్ వీళ్ళకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతి ఒక్కరికి రాబోతుందా యాజ్ ఎ పార్టిసిపెంట్? యాజ్ ఎ పార్టిసిపెంట్ వీ విల్ బి సమష్టి భావంతో అందరూ కలిసి చేస్తాం. కానీ దాన్ని మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నటువంటిది చిన్మయ మిషన్ న్యూ జెర్సీ బృందావన్ అనేటువంటి చిన్మయ మిషన్ బృందావన్ అట్ న్యూ జెర్సీ. దే ఆర్ టేకింగ్ ద లీడ్, దే ఆర్ ఆర్గనైజింగ్ ఇట్. సో ఆర్గనైజర్స్కి ఆ పట్టా వరల్డ్ రికార్డ్ అనేటువంటిది వాళ్ళకి అందుతుంది. అది నా భావనలో చెప్పాలంటే మొత్తం విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్మయ మిషన్లో కుడి చేతికి అందినా ఎడమ చేతికి అందినా అది చిన్మయ మిషన్కి అందుతుంది. కాబట్టి ఇట్ ఈస్ అ గ్రేట్ ఎఫర్ట్ బై దెమ్ అండ్ ఇట్స్ అ గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్. అందరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ రాబోతుందని విన్నాం. అండ్ వాట్స్ ద రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ దిస్? భారతదేశంలో దీనికి ₹101, అదే అమెరికాలో $5. సో ఈ పర్టికులర్ ఎఫర్ట్కి registration fee is just a very nominal amount. It is not that it is a fundraising or it is going to create a wealth. It is just for the nominal organizational structure కావాల్సినటువంటి ఆ వ్యవస్థకు కావాల్సినటువంటి ఒక చిన్న ఫీ అమౌంట్ మాత్రమే. కానీ ది ఓవరాల్ పిక్చర్ ఇస్ ఇప్పుడు యూత్ కూడా ఏదైనా సెన్సేషనల్గా చేస్తే, వైరల్గా చేస్తే అది వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ని క్యాచ్ చేయడానికి ఇది ఒక విజిటింగ్ కార్డ్ లాగా అనమాట. అబ్బో వరల్డ్ రికార్డ్ చేశారు అనేటువంటిది. దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు కూడా ఉత్సాహం కలుగుతుందని. థ్యాంక్ యూ స్వామీజీ. హరి ఓం.